హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఈ వీడియోలో డిజైనింగ్ గురించి నేర్చుకుందాం. ఇది స్టార్టింగ్ వీడియో కాబట్టి బేసిక్స్ మాత్రం చెప్తాను. స్టార్టింగ్ నుంచి డిజైనింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. చాలామంది నన్ను అడిగే ప్రశ్న, మీరు ఎడిటింగ్ కోసం ఏ సాఫ్ట్వేర్స్ వాడతారు లేదా ఏ యాప్స్ వాడుతూ ఉంటారు అని. నేను వాడే సాఫ్ట్వేర్ కెన్వా. ఇది మొబైల్ యాప్ కూడా ఉంది. కెన్వా ఎడిటింగ్ అనగానే చాలామంది వీడియో స్కిప్ చేసేస్తారు. ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేయాలంటే ఫోటోషాప్, ఇలాస్ట్రేషన్ వంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లే ఉండాలి అనుకుంటారు. కానీ డిజైనింగ్ చేసే నాలెడ్జ్ అండ్ డిజైనింగ్ చేసే టాలెంట్ ఉంటే ఏ సాఫ్ట్వేర్ అయినా ప్రొఫెషనల్గా డిజైన్స్ చేయవచ్చు. ఏఐ టూల్స్తో పోల్చుకుంటే ఫోటోషాప్ కంటే కెన్వానే చాలా బెటర్గా ఉంది. సరే, ఈరోజు మన మొదటి వీడియోలో అసలు కెన్వా అంటే ఏమిటి, ఇందులో ఉండే టూల్స్ ఏంటి అనే విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. అసలు కెన్వా అంటే ఏమిటి? ఇది ఒక ఆన్లైన్ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్. అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో చాలా సులభంగా డిజైన్ చేసుకునే ఒక మంచి యాప్ లేదా సాఫ్ట్వేర్. సోషల్ మీడియా పోస్టులు, లోగోస్ లేదా యూట్యూబ్ థంబ్నెయిల్స్, అలాగే చర్చ్ ఫ్లయర్స్, పోస్టర్స్ మరియు పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా ఇందులో డిజైన్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు అయితే మనం అన్ని ఎలిమెంట్స్ అండ్ డిజైన్స్ బయట నుండే తీసుకోవాలి. కానీ ఈ కెన్వాలో డిజైన్స్ అండ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. జస్ట్ వాటిని మనం ఎడిటింగ్ చేసుకోవడం మాత్రమే. సరే, కెన్వాలో ఉన్న టూల్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది కెన్వా మొబైల్ యాప్ ఇంటర్ఫేస్. కెన్వా ఇంటర్ఫేస్ మొబైల్లో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న సెర్చ్ బార్లో మీకు కావలసిన డిజైన్ని టైప్ చేయండి. ఉదాహరణకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లేదా యూట్యూబ్ థంబ్నెయిల్ పోస్ట్, మీటింగ్ పోస్టర్ ఇలాంటివి. కెన్వా మీ పోస్ట్కి, మీ డిజైన్కి సరిపోయే సైజును ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది, చూపిస్తుంది. అలాగే కింద కనిపిస్తున్న యువర్ డిజైన్స్ అనే ఆప్షన్లో మీరు చేసిన డిజైన్స్ అన్నీ కూడా అక్కడ స్టోర్ అవుతాయి. అలాగే టెంప్లెట్స్ అనే ఆప్షన్లో కొన్ని లక్షల టెంప్లెట్స్ ఆల్రెడీ ప్రొఫెషనల్ డిజైనర్స్ చేసినవి ఉంటాయి. మీరు ఒకవేళ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా డిజైనింగ్ టూల్స్ విషయానికి వచ్చేస్తే టెంప్లెట్స్. మీరు ఏ డిజైన్ అయినా సరే స్టార్టింగ్ నుంచి డిజైన్ చేయవలసిన అవసరం లేదు. వేల కొలది రెడీమేడ్ టెంప్లెట్స్ అక్కడ ఉంటాయి కాబట్టి వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్స్, షేప్స్ అండ్ గ్రాఫిక్స్ అండ్ ఫొటోస్, వీడియోస్, ఆడియోస్, మాకప్స్, ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ఎలిమెంట్స్లో దొరుకుతాయి. అలాగే టెక్స్ట్, రకరకాల ఫాంట్స్ మరియు టెక్స్ట్ ఎఫెక్ట్లు కూడా ఇక్కడ ఉంటాయి. బ్రాండ్ కిట్, మీకు నచ్చిన కలర్స్ మరియు లోగోలు కూడా ఒకచోటే సేవ్ చేసుకోవచ్చు. అప్లోడ్స్, మీ గ్యాలరీలో ఉన్న ఫోటోలను లేదా వీడియోలను డిజైన్లోనికి తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక్కసారి అప్లోడ్ చేస్తే అది మీ అకౌంట్లో పర్మనెంట్గా ఉండిపోతుంది. మ్యాజిక్ మీడియా, ఇక్కడ మీరు మ్యాటర్ టైప్ చేస్తే ఏఐ మీకు ఫొటోస్ అండ్ వీడియోస్, 3D ఎలిమెంట్స్ మీకు జనరేట్ చేసి ఇస్తుంది, లైక్ చాట్‌జీపీటీ అండ్ జెమినీ లాగా. అలాగే యాప్స్, ఈ యాప్స్లో ఏఐ టూల్స్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఏ విధమైన ఏఐ టూల్స్ మీకు కావాలన్నా సరే ఈ యాప్స్లో దొరుకుతాయి. ఇక ఫోటోకి సంబంధించిన టూల్స్ విషయానికి వస్తే రీప్లేస్, మీ గ్యాలరీలో ఉన్న ఫోటోను రీప్లేస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పేజ్ టూల్స్, ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కు సంబంధించిన టూల్. మీ బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేయాలన్నా, రీసైజ్ చేయాలన్నా, మీ డిజైన్కి తగిన బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేయాలన్నా, బ్యాక్గ్రౌండ్లో ఉన్న టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేయాలన్నా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. స్టైల్స్, ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ అండ్ ఫాంట్ కాంబినేషన్ మీ డిజైన్లోకి అప్లై చేస్తే మీ పేజ్లో ఉన్న ఫాంట్స్ అండ్ కలర్స్కి అప్లై అవుతుంది. అలాగే అడ్జస్ట్, ఫోటో కలర్ కరెక్షన్ కోసం, కలర్ అడ్జస్ట్మెంట్ల కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవర్, మీ ఫోటో వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇమేజ్ టూల్స్, మీ డిజైన్కి తగిన బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేయడానికి, ఫోటో యొక్క లెంత్ పెంచడానికి, ఫోటోలో ఉన్న అనవసరమైనవన్నీ తీసివేయడానికి, ఫోటోలో ఉన్న టెక్స్ట్ని బయటకు తీసుకువచ్చి ఆ టెక్స్ట్ని ఎడిట్ చేయడానికి ఈ ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే స్టైల్ మ్యాచ్, ఫోటోని కార్టూన్, అలాగే స్కెచ్ లేదా 3D ఇమేజ్ లాగా మార్చడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా యాప్స్, ఫోటో క్వాలిటీ పెంచాలన్నా, లైక్ ఇమేజ్ అప్స్కేల్ చేయాలన్నా, ఫొటోస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలన్నా, ఫొటోస్కి కలర్స్ మార్చాలన్నా ఈ ఆప్షన్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. యానిమేట్, ఫోటోకి యానిమేషన్ ఇవ్వడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా యానిమేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. లేయర్స్, మీ డిజైన్ పేజ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని దీంట్లో చూడవచ్చు. చిన్న చిన్న ఎలిమెంట్స్ని కూడా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక టెక్స్ట్ అండ్ ఫాంట్ టూల్స్ విషయానికి వస్తే మీరు రాసే టైటిల్స్కి కానీ, స్క్రిప్ట్కి కానీ వేల కొలది ఫాంట్స్ అప్లై చేసుకోవడానికి దీంట్లో ఉన్నాయి. ఈ ఫాంట్స్కి సైజు పెంచవచ్చు,
కలర్స్ అప్లై చేయవచ్చు. కలర్స్లో కూడా గ్రేడియంట్ కలర్స్ అప్లై చేయవచ్చు. షాడోస్ అండ్ కర్వ్స్ లాంటివి ఎఫెక్ట్స్ కూడా ఇవ్వవచ్చు. అలాగే ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో మీ ఫాంట్స్కి అడ్వాన్స్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వవచ్చు. అండ్ ఇంకా కెన్వాలో మనకు యూజ్ అయ్యే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడతో డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. చేసిన డిజైన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. పైన కనపడుతున్న డౌన్లోడ్ ఆర్ షేర్ బటన్ని క్లిక్ చేసి మీకు కావలసిన ఫార్మేట్ లైక్ పిఎన్జీ, జేపీజీ, పీడిఎఫ్ లాంటి ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆఖరిగా ఈ కెన్వా యాప్ ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది? మన డైలీ లైఫ్లో ఎవరికైతే బర్త్డే విషెస్ లేదా వెడ్డింగ్ విషెస్, ఇన్విటేషన్స్ పంపించడానికి, స్కూల్స్ మరియు కాలేజీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి, రెజ్యూమ్స్, బయోడేటా వంటివి క్రియేట్ చేసుకోవడానికి, చిన్న చిన్న వీడియో ఎడిటింగ్స్ కూడా చేసుకోవడానికి, చర్చిలో మీడియా మినిస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి ఈ కెన్వా యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన డిజైన్స్ చేసుకోండి. చూసారుగా కెన్వా గురించి, కెన్వాలోని టూల్స్ గురించి మీకు ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో ఒక ప్రొఫెషనల్ పోస్టర్ను కేవలం 5 నిమిషాల్లో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మరొక వీడియోలో కలుద్దాం.